హలో యూర్స్, నేను నీరజ. ఈరోజు నేను చెప్పబోయేది చందమామ కథలోని రాకుమారి పంతం. చింతపల్లి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో చలపతి అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో వాడు మేనమామ పంచన చేరవలసి వచ్చింది. వాడి అత్త బ్రహ్మదేవమ్మ పరమగయ్యాలి. చలపతి ఇంటికి వచ్చిన రోజునే ఆమె పాలేరును పని మనిషిని పనిలో ఉంచి తీసివేసింది. ఆ కారణంగా చలపతి ఇంటెడు పని ఒక్కడే చేయాల్సి రావడంతో ఏడాది తిరగకుండానే వాడి ఎడమ చెయ్యి చచ్చుబడిపోయింది. ఒంటి చేత్తోనే ఇంటెడు పనులని చేస్తున్న బ్రహ్మదేవమ్మకు చలపతి పట్ల ఏమాత్రం జాలి కలిగేది కాదు. ఆమె చాలా స్థూలకాయురాలు కావడంతో ఆయాసపడుతూ ఇంటి వసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని వేరుశనక్కాయలు తింటూ చలపతిని త్వరగా ఇల్లు ఊడవమని, బట్టలు ఉతకమని నానా తిట్లు తిడుతూ ఉండేది. చలపతి క్రమంగా బ్రహ్మదేవమ్మ అత్తను బ్రహ్మరాక్షసి అత్త అనుకోవడం ప్రారంభించాడు. ఆ సంవత్సరం ఎడతెరిపి లేని వర్షాల వల్ల వేరుశనగ పంట దెబ్బతినిపోవడంతో వాటి ధర బాగా పెరిగిపోయింది. పట్టణంలో వేరుశనగ కాయలు కొంత చౌకగా అమ్ముతున్నారని విన్న బ్రహ్మదేవమ్మ చలపతితో, ఒరేయ్ సోమరి వెధవ, నువ్వు వెంటనే పట్నం వెళ్ళి బాగా బేరం చేసి ఒక వేరుశనక్కాయల బస్తా భుజాన వేసుకుని రా. బాడుక్కు బండి అంటూ డబ్బులు తగలేసావో నీ వీపు చెట్ల కొడతా అన్నది. చలపతి ఉండే గ్రామానికి పట్టణానికి మధ్య ఒక అడవి ఉన్నది. క్రూరమృగాలు భయం వల్ల ఎవ్వరూ ఆ అడవి మార్గాన్ని ఒంటరిగా ప్రయాణం చెయ్యరు. చలపతి తప్పనిసరి కనుక ఒంటరిగా బయలుదేరి పట్నం చేరి అక్కడ వేరుశనక్కాయలు ఒక బస్తా సరిపోను కొని తిరుగు ప్రయాణం అయ్యాడు. వాడు అడవి మార్గాన కొంత దూరం నడిచి బస్తా బరువుకి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద దానిని దించి ఆయాసపడుతూ కూర్చున్నాడు. 4-5 నిమిషాల కాలం గడిచి లోపల నల్ల దుస్తులతో చింపిరి తలతో చేతిలో వంకర టింకరగా ఉన్న కర్ర ఒకటి పట్టుకొని ఒక ముసల్ది వాడి దగ్గరకు వస్తూ, ఎవడ్రా వాడు? నేను ఏనాడో విత్తనం వేసి మొలకెత్తించిన ఇంత పెద్ద దరిశని చెట్టు కింద నీ కూర్చునే చోట హాయిగా కూర్చున్నాడు. ఎన్ని గుండెలు అంది కీచుగొంతుతో. చలపతి ఆ వికృతాకారాన్ని చూసి ముందు భయపడి అంతలోనే తెప్పరిల్లి గుండె దిటువ చేసుకొని, నేనే అత్తయ్య చలపతిని. నీకు మా బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు పెద్ద ఎలాంటి పోలికలు లేవు, ఆశ్చర్యం అన్నాడు. ఆ జవాబుకు ముసలి ఒక్క క్షణం నివ్వెరపోయి, ఏమన్నావురా, ఆశ్చర్యమా? నన్ను చూసిన వాళ్ళెవరైనా సరే భయంతో వణికిపోతారు. నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? నీ ధైర్యానికి మెచ్చాను. నాకు నీ బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య పోలికలు లేవన్నావు. సరే, ఇంతకు నీవనే ఆ అత్త ఎలా ఉంటుందేం అని అడిగింది. ఆ ప్రశ్నకు చలపతి కాసేపు దలకొక్కుని, మా అత్తయ్య ఈ దిరిశెన చెట్టు బోదులా ఉంటుంది. నువ్వేమో ఎండికాలిన కట్టె పుల్లలా ఉన్నావు. నీ వేషం నిన్ను చూస్తుంటే ఎవరైనా మాంత్రికురాలు అనుకుంటారు అని అన్నాడు. ఆ మాటలకు ముసలది పెద్దగా నవ్వి చేతిలోని కర్రను గాలిలో తిప్పుతూ, ఒరేయ్ మతిమాలిన వెధవ, ఎవరో అనుకోవడం కాదు, నేను నిజంగానే మాంత్రికురాలుని. ఎన్నో మంత్రతంత్రాలు నేర్చి శరీరాన్ని అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాధి సోకక తప్పదు. అందువల్ల ఈ మధ్య నేను ఇలా బక్కచిక్కిపోయాను. సరే కానీ ఆ బస్తాలో ఏమున్నదేంటి అంటూ మాంత్రికురాలు కర్రతో వేరుశనగ కాయల బస్తా మీద పొడిచింది. ఆ వంటనే చలపతి బస్తాను 2 చేతులతో పట్టుకొని, ఇందులో ఉన్నవి వేరుశనక్కాయలు, మా అత్తయ్య తినే పలహారం. ఆమె బలానికి శక్తికి ఈ కాయలే మూల కారణం అని అన్నాడు. అలా చెప్పవే మరి? నాకీ మధ్య బొత్తిగా నడిచే ఓపిక కూడా లేకుండా పోయింది. నాకు ఆ కాయలేవో నాకిచ్చి నీ దారిన పో అని అన్నది మంత్రగత్తె. ఇంకా నయం, నా ప్రాణం ఇవ్వమని అడిగావు కాదు. ఇవి నీకిచ్చి ఇంటికి పోతే మా అత్తయ్య నన్ను మరో లోకానికి ప్రయాణం కట్టిస్తుంది అని అన్నాడు చలపతి. అది విని మంత్రగత్తె కొంచెం సేపు ఆలోచించి, బలమిచ్చే కాయలకు బదులుగా నీకు పిల్లలు పెట్టే కోడినిస్తాను. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కోడి పెట్టె ఉండదు అన్నది. ఆ పెట్టెను
రాత్రికి రాత్రే మా అత్తయ్య కాల్చుకు తినేస్తుంది అన్నాడు చలపతి నవ్వుతూ. అయితే దానితో పాటు పాలుకు బదులు నీళ్ళిచ్చే ఆవునొకదాన్ని నీకిస్తాను. అటువంటి ఆవు కూడా ఎక్కడా ఉండదు అన్నది మంత్రగత్తె. పాలు బదులు నీళ్ళిచ్చే ఆవును ఇంటి ఆవరణలోకి రానిస్తుందా మా బ్రహ్మరాక్షసి బ్రహ్మదేవమ్మ అత్తయ్య? ఇంకా నయం అన్నాడు చలపతి. వీటితో పాటు మాట్లాడే కాకిని కూడా ఇస్తాను సరేనా అని అడిగింది మంత్రగత్తి. మా అత్తయ్య ముందు మనుషులే సరిగ్గా మాట్లాడలేరు, కాకులు కుక్కలు అసలు నోరెప్పగలవా అని అన్నాడు చలపతి. ఇంతకు మించి నా దగ్గర మరేమీ లేవు. నన్ను కూడా మీ అత్తయ్యలా భావించి ఆ బస్తా కాయలు ఇచ్చిపో పుణ్యముంటుంది అని అంటూ మంత్రగత్తె కళ్ళ నీళ్లు పెట్టుకుంది. చలపతికి ముసలి మంత్రగత్తె మీద జాలి కలిగింది. వాడు వేరుశనగ కాయలు బస్తా మంత్రగత్తెకి ఇచ్చాడు. మంత్రగత్తె చలపతిని వెంటబెట్టుకుని అడవిలో చాలా దూరాన గల తన ఇంటికి తీసుకుపోయి వాడికి పిల్లలు పెట్టే కోడిని, నీళ్ళిచ్చే ఆవుని, మాట్లాడే కాకిని ఇచ్చింది. సూర్యోదయం అవుతుండగా చలపతి అక్కడి నుంచి బయలుదేరాడు. కాకివాడితో, నేనెక్కడైనా పారిపోతానని భయపడకు, నీ వెనక కొంచెం దూరంలో వస్తూ ఉంటాను. గట్టిగా చప్పట్లు చరిస్తే చాలు, వచ్చి నీ భుజం మీద వాలుతాను అని చెప్పింది. వాడు అడవిలో కాలిబాట వెంట నడుస్తూ సాయంత్రానికల్లా ఒక ఊరు చేరాడు. అయితే అనుకోకుండా వర్షం ప్రారంభం కావడంతో వాడు దామలనున్న ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది. చలపతి కన్నా ముందుగా ఆ సత్రంలో ఒక ఘనవైద్యుడు బస చేసి ఉన్నాడు. చలపతి తెచ్చిన కోడి పెట్ట సత్రం అరుగు మీద గుడ్డుకు బదులుగా పిల్లను పెట్టడం చూసి వైద్యుడు అమితాశ్చర్యం చెంది, ఏమిటి అద్భుతం, కోడి యజమానివి నువ్వేనా అని చలపతిని అడిగాడు. అవునన్నట్టు వాడు తల ఊపగానే వైద్యుడు, ఈ అద్భుతమైన కోడిపెట్టను అమ్ముతావా అని అడిగాడు. అద్భుతమైన వాటిని ఎవరూ అమ్మరు అన్నాడు చలపతి. ఆ మాట నిజమే అంటూ వైద్యుడు ఒక్క క్షణం ఆగి, నీ చచ్చుపడిన ఎడం చెయ్యి బాగుపడేలా నేను వైద్యం చేస్తాను. ఈ రాత్రికి నా దగ్గర ఉన్న ఒక అమోఘమైన లేపనం నీ చేతికి మర్దనా చేశానంటే తెల్లవారేసరికి అది మామూలు చెయ్యిలా అయిపోతుంది. అప్పుడు కోడిని నాకిద్దువుగానే సరేనా అని అన్నాడు. చలపతి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి వైద్యుడు చలపతి చేతికి ఏదో లేపనం రాశాడు. తెల్లవారేసరికి వాడి చెయ్యి మామూలుగా అయిపోయింది. చలపతి సంతోషంగా కోడిని వైద్యుడికి ఇచ్చి ఆవును వెంటబెట్టుకొని సత్రం నుంచి బయలుదేరాడు. ఆ మధ్యాహ్నానికి వాడు ఒక కొండ ప్రాంతాన్ని చేరాడు. ఎండ తీవ్రంగా ఉన్నది. చలపతి ఒక కొండ దారిలో మలుపు తిరుగుతూ ఉండగా దారి పక్కనున్న పొదల చోట నుంచి వాడికి మూలుగు వినిపించింది. వాడు అక్కడికి వెళ్ళి చూడగా ఒక నడి వయస్సు వాడు కనిపించాడు. వాడి వంటి మీద అక్కడక్కడా గాయాలున్నాయి. అయ్యా, గొంతు తడారిపోతున్నది, నీళ్ళేమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు ఆ గాయపడ్డ మనిషి. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరు జాడలేదు. ఏమి చేయడమా అని చలపతి ఆలోచిస్తున్నంతలో వాడికి చప్పున తన వెంట ఉన్న ఆవు గుర్తుకు వచ్చింది. వెంటనే వాడు ఒక పెద్ద ఆకును దోనెలా చేసి అందులో ఆవు నీళ్లు పిండి గాయపడిన వాడికిచ్చాడు. ఆ గాయపడిన వాడు ములుగుతూ ఉన్నాడు. నీరు తాగి సేద తీరి తనను గురించి చలపతికి చెప్పాడు. అతను చాలా ధనికుడు. ముఖ్యమైన పని మీద పొరుగురు వెళుతూ ఉండగా హఠాత్తుగా దొంగలు అతన్ని కొట్టి తన దగ్గర డబ్బును దోచుకొని పారిపోయారు. మీరు సమయానికి ఇన్ని నీళ్ళిచ్చి గొంతు ఎండిపోయి చచ్చిపోతున్నా నన్ను రక్షించారు అన్నాడు ధనికుడు ఎంతో కృతజ్ఞతగా. అయ్యా, మీరు బతికి బయటపడటం అంతా ఆ ఆవు చలవ. ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరన్న జాడే లేదు అన్నాడు చలపతి. ధనికుడు జరిగింది తెలుసుకుని నిర్ఘాంతపోతూ, పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవువా, అద్భుతం అని కొంచెం సేపు ఆవుకేసి పరీక్షగా చూసి, నా ప్రాణదేవత ఈ ఆవన్న మాట, మీరు తప్పక మా ఇంటికి రావాలి. నన్ను కాపాడిన ఈ ఆవు నా వెంట ఉంచుకొని నిత్యం పూజించుకుంటాను అని అన్నాడు. చలపతి ధనికుడి వెంట అతడి గ్రామం వెళ్ళాడు. ఆయన ఆవును తీసుకొని
దానికి బదులుగా చలపతికి ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు. ఆ ధనం వాడు తన తెల్ల గుర్రాన్ని కొన్ని విలువైన వస్తువులు ధరించి రాజధాని నగరానికి బయలుదేరాడు. నగరం చేరుతూ ఉండగా వాడికి ఒక కొండ, దాని మీద ఒక దేవాలయం కనిపించాయి. దైవ దర్శనం చేసుకుందామని వాడు కొండ మీదకు బయలుదేరాడు. అదే సమయంలో ఆ దేశపు యువరాణి దైవ పూజ ముగించుకొని తన చెలికత్తెలతో కొండ దిగి వస్తున్నది. ఆమె తెల్ల గుర్రాన్ని ఎక్కి రాజటీవీలో దేవాలయం కేసిపోతున్న చలపతిని చూసి, ఆహా, ఎవరీ యువకుడు, ఇంత అందగాడు, ఏ దేశపు రాజకుమారుడై ఉంటాడు అనుకున్నది. ఒక్క క్షణం వాడికేసి చూసింది. చలపతి గుర్రాన్ని ఆపి, నాకేసి గుడ్లప్పగించి అలా చూస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాజకుమారి నివ్వెరపోయింది. ఆమె వెంట ఉన్న చెలికత్తెలు నోరు విప్పలేదు. చలపతి తన వెనక కొంచెం దూరంలో ఎగురుతూ వస్తున్న కాకికేసి చప్పట్లు చరిచి పిలిచి, ఒరే సేవకా, ఎవరి సుందరి, పలకరిస్తే పలకదేం అన్నాడు. ఆ అందచందాలు వెంట చెలికెత్తలు చూస్తూ ఉంటే తెలియడం లేదా ఈ దేశపు రాజకుమార్తె అయ్యి ఉంటుందని అన్నది కాకి. కాకి చెప్పినట్టు ఆమె ఆ దేశపు రాజకుమార్తె. పేరు త్రిలోక సుందరి. త్రిలోక సుందరి కాకి మాట్లాడటం వింటూ, అద్భుతం, మహా అద్భుతం, ఇన్నాళ్లకు ఎవరూ చేయలేని మహా అద్భుతం చేయగలిగిన యువకుడు కంటపడ్డాడు అంటూ చెలికెత్తెలతో గబగబా కొండ దిగి వెళ్ళిపోయింది. ఈ జరిగిందేమిటో ఏమీ అర్థం కాని చలపతి దేవాలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ రాజుగారి పరివారం వాడి కోసం వేచి ఉన్నది. వాళ్ళు రాజమర్యాదలతో చలపతిని రాజుగారి భవనానికి తీసుకుపోయారు. త్రిలోక సుందరికి ఆమె తండ్రి గత 2 ఏళ్లుగా తగిన వరుడిని చూసి వివాహం చేసి రాజ్యభారం అతడికి అప్పగించాలని చూస్తున్నాడు. అయితే రాజకుమారి మాత్రం, నేను మామూలు వాణ్ణెవ్వరినీ పెళ్లి చేసుకోను, ఏదైనా గొప్ప అద్భుతం చేసిన వాణ్ణి మాత్రమే పెళ్లాడతాను అని పంతం పట్టి కూర్చున్నది. ఎంతోమంది రాకుమారులు వచ్చి ఆమెకు తమ చేతనైన అద్భుతాలు చేసి చూపించారు. అయితే రాకుమారిని ఎవరూ మెప్పించలేకపోయారు. రాజుగారికి తన ఒక్కగానొక్క కుమార్తె వివాహం పెద్ద గడ్డు సమస్య అయ్యి కూర్చున్నది. ఇటువంటి పరిస్థితిలో ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఒక కాకిని దగ్గరికి పిలిచి దాని చేత మాట్లాడించిన చలపతి ఆమెకు గొప్ప అద్భుతం చేసిన వాడిలా కనిపించాడు. పక్షం రోజులు తిరగకుండానే చలపతి రాకుమారిని వివాహమాడి ఆ దేశపు రాజయ్యాడు. కాకితో కర్పూరు పంపగానే బ్రహ్మదేవమ్మ అత్త సుడిగాలి వేగంతో చలపతి దగ్గరికి వచ్చి, ఒరే బాబు, నిజంగా నేను పాపిష్టిదాన్ని, జిహ్వ చాపల్యం కొద్దీ నిన్ను వేరుశనగాయల బస్తా మోసుకురమ్మని కష్టపెట్టాను, నన్ను క్షమించు అన్నది. దానికి చలపతి పెద్దగా నవ్వి, పెద్దదానివి, అదేం మాట అత్తయ్య, ఈ సుఖం ఆ కష్టం వల్ల దొరికిందే కదా అని అన్నాడు.